లక్ష్మి నువ్వు కూడా హ్యాండ్ వేయచ్చుగా. నాకీ పేక రాదు. పోనీ నేను హ్యాండ్ వేసుకొచ్చా? ఇగో మాది పెద్ద పరుపు గల కుటుంబం. అయితే మరీ మంచిది, మంచం కూడా అక్కర్లేదు. మాది పెద్ద పరువు గల కుటుంబం అని దీని ఉద్దేశం. మీ అమ్మగారితో చెప్పి వీళ్ళ కోసం ఒరిస్సా ఫేమస్ ఫిష్ కర్రీ లేదు, అది వండమని చెప్పు. ఎందుకు? నేను వంగుతా. ఓసి నీ భాష మండిపోను. వంగుతా గాదే వండుతా. అమ్మాయిని సంధ్య వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్, మా అమ్మండి. పగ ప్రతీకారం అంటూ ఎక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడోనని ఇన్నాళ్ళు వాడికి గతాన్ని చెప్పలేదు. వాళ్ళ నాన్న బతికుంటే ఏం చేసేవాడో మిమ్మల్ని కాపాడి వీడు అదే చేశాడు. ఇంకెంత 9 రోజులు ఎదురు చూడండి. అప్పటికీ సమస్య అలాగే ఉంటే నా కొడుకున్నాడు, వాడి చూసుకుంటాడు. కానీ అంతవరకు వాడికి ఈ విషయం తెలియడం నాకిష్టం లేదు. తీసుకోండి. నువ్వు చాలా లక్కీ ఫెలోరా. దేనికిరా? ఇంత మంచి టీ ఇచ్చే అమ్మాయి దొరికినందుకు. ముందు తాగరా, తర్వాత కాకపడదు గాని. రై, గుర్రానికి కదరా చెక్కు పెట్టేది, హైవాన్ రాజుకి. అందుకే ప్యాకెడదాం చెప్పాను. హలో, ఏంటమ్మా ఫోన్లే తప్ప బయట మాట్లాడవా? అరే, నీ వెనక ఒకడు పిచ్చోడ్లా తిరుగుతున్నాడు, కష్టపడి ఫైట్లు చేశాడు, నీ కోసం ఏమైనా చేస్తా అంటున్నాడు. కాస్తైనా ప్రేమ కలగట్లేదా? ఏంటి ప్రేమ పుట్టట్లేదా? సరే, అంత కాకపోయినా ఇంతైనా పుట్టట్లేదా? ఇంత పుట్టింది. ఇంత? ఇన్ని ఫైట్లు చేస్తే ఇంతే పుట్టిందా? మరి ఇంత ప్రేమ పుట్టాలంటే ఇంకెన్ని ఫైట్లు చేయాలి? ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పు, ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పమ్మా, చెప్పు. మా వాడికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నాకంతా చెప్పాడు. వారం రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయి కదా. మంచి లగ్నం చూసి మీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? వాడికి ఇంకా చిన్నతనం పోలేదమ్మా. ఎప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతుంటాడు. వీడికి అసలు బాధ్యతలే తెలియట్లేదు. నేను చెప్తే వినడు. నువ్వే వాడి దారిలో పెట్టాలి. అదేందన్నా, వాళ్ళు ఉన్నది కలకత్తాలో కదా, మరి ఇక్కడ దిగమన్నావేంటి? ఇంత జరిగాక వాళ్ళు కలకత్తాలో ఉండరు. ఎప్పుడు 10 మంది తోడుగా ఉంటారు. ఉంటే రాయలసీమలో, లేకపోతే ఇక్కడ. అక్కడైతే అన్న చూసుకుంటాడు, ఇక్కడ మనం చూసుకుందాం. పదండి. ఇదేంటి సార్ మీరు చేస్తున్నారు? మా వాళ్ళు ఉన్నారుగా, వాటిని వదిలేయండి. బాబు గారు, నా పనులు అన్ని అయిపోయినాయి, నన్ను కొంచెం సేపు ఉంచుకుంటారా? నీ బొంద ఉంచుకుంటారా కాదే ఉండమంటారా అని అడగాలి. అవును, ఇంత అర్జెంట్ గా ఉండాల్సిన అవసరం వచ్చింది. మా అమ్మ పెద్ద మనిషి అయింది కదా, నేను పక్కనే ఉండాలి. నీకు ట్రాన్స్లేట్ చేయడానికి చచ్చిపోతున్నాను. వీళ్ళమ్మ పెద్దదైపోయిందని దీని ఉద్దేశం అంటే. నువ్వు వెళ్ళమ్మా, ఉంటే ఇంకా ఏం అవసరం వస్తుందో. ఓ అదిగో దిగారు వేస్ట్ గ్యాంగ్. ఏంట్రా అంత కట్టుకట్టుకుని దిగారు? సీతో పని నుండి వచ్చాం. ఏం పని? అది సన్నగా చెప్పడం కష్టం. పని ఉందని చెప్తున్నాం కదా. అదే ఏం పని అంటున్నా? హాయ్ చిచ్చా. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇవాళ దీనికేమైందిరా బాబు? నీకు వాడితో పనేంట్రా? పోరం పోకుల్లో తిరగటం, అమ్మాయిలు ఏడిపించటం, దమ్ము కొట్టడం, ఇవేగా మీ పనులు? అయినా లైఫ్ లో గోల్స్ అంటూ ఏమి లేవా? ఎందుకు లేదు? మా ఇంటి పెద్ద గోల్ ఉంది. అందులో మేము మా చుట్టుపక్కల రోజు నీళ్ళు తోడుకుంటా తెలుసా? అది గోల్ కదరా, హోల్. అది హోల్ కాదరా ఇడియట్, అది బెల్ అంటే బావి. గోల్ అంటే లక్ష్యం. ఓకే, ఐ గాట్ ఇట్. బట్ లైఫ్ లో ఏ ఊహించేసుకోవడం, అవి జరగకపోతే డిసప్పాయింట్ అయిపోవడం, అలాంటి నేను ఎంకరేజ్ చేయ తెలుసుకోలేదు. అందుకే నో రూల్స్ నో గోల్స్. ఇంతకీ పొద్దున నీ గొడవ ఏంటి? చూసారా ఏంటి ఎలా మాట్లాడుతుందో? మీరు బాగుపడాలంటే సంధ్య చెప్పినట్టు వినండి. నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయిందిరా. వీడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందిరా. నువ్వు కూడా ఆలోచిస్తుంటే నాకు బాధగానే ఉంది. మరి ఏంటి ఆటలుగా ఉందా? అమ్మని చూసి వచ్చిపోతున్నావా?
అయితే ఏంట్రా? ఏంటి రానా? అవునరా రానే నిన్నే. అయితే ఏంటి? ఏం చేస్తావు నువ్వు? ఏంటి మీదకి వస్తాను? వస్తాన్రా. బా ఏయ్ అమ్మని పిలుస్తానే. కాల్. కాలా? అమ్మా ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందిరా బాబాయ్? నువ్వు లేట్ సమయం చూసి మా అందరిని కొట్టి ఇంట్లో తీసుకెళ్ళిపోయారా? చూడు డాడీని కొట్టి పడేశారు. మామయ్య ఏమైంది మామయ్య? అల్లుడు నువ్వు లేనప్పుడు ఆ భిక్షపతి మనుషులు వచ్చి అమ్మనా? అమ్మని ఎందుకు తీసుకెళ్లారు మావయ్య? మీ సొంత ఊరు తాళపాక ఆస్తిపరుడైన వెంకటాద్రి తనకున్న 80 ఎకరాల భూమిని పేదలకు తలా 2 ఎకరాలు పంచి కుటుంబంతో వ్యాపార నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆ ఊళ్ళోనే రాహుకేతువులు లాంటి 2 అందములున్నారు. వాళ్లే సిద్ధప్ప, భిక్షపతి. సిద్ధప్ప అడిగిన వారికి అడగని వారికి అప్పులిచ్చి వాళ్ళ ఆస్తులను లాక్కునేవాడు. ఎరువుల కోసం అప్పులిచ్చి పొలాల్ని, దాణా కోసం అప్పులిచ్చి పశువుల్ని, పెళ్లి కోసం అప్పిచ్చి అది తీర్చలేకపోతే పెళ్లి కూతురు తార్చమనంటే నీచుడు సిద్ధప్ప. అటువంటి సిద్ధప్పకు వెంకటాద్రి పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్లో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్ ఉందని తెలిసింది. కంగ్రాచులేషన్స్ అండి. ఏమే అడుగు 1000 రూపాయలు పలికే బ్లాక్ గ్రానైట్ ఇది. అడుగు 1000 రూపాయలా? ఐదాగు. అవు ఈ విషయం రైతులకు ఏమైనా తెలిసినా రాళయ్యప్ప? లేదండి, మీకు నాకే తెలుసు. మీరెంతో కొంత భూమి ఇస్తున్నారు కాబట్టి నేను బయటికి చెప్పను. మిఠాయి బాగా పనిచేసినదే. మీరు మిఠాయి ఇవ్వడం, అది పంచేయకపోవడం ఎప్పుడైనా జరిగిందా బావగారు? రే అమ్మా శవాన్ని తీసుకెళ్లి చెరువులో పారేయండి. మంచి తిండి లేక చేపలు చప్పగా ఉంటున్నాయి. గ్రానైట్ భూములన్నీ మన వశం కావాలంటే బ్రహ్మాస్త్రం ఉపయోగించక తప్పదు. బసవానికి కబురు చేయండి. ఆ ప్రాంత ప్రజలు సిద్ధప్పని చూసి భయపడ్డానికి కారణం అతని బలం బలగాన్ని చూసి కాదు, అతని బ్రహ్మాస్త్రం బసవన్నను చూసి. ఏరా సంతకాలు పెట్టద్దని వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావట? నువ్వేమైనా పెద్ద మొనగాడివా? మా అయ్య సిద్ధప్ప దగ్గర తీసుకున్న డబ్బుకు వెంటనే సంతకాలు పెడతారా లేక? ఒరే బసవ, అంత చిన్నప్పు కోసం మా పొలాలని తీసుకోవడం అన్యాయం రా. నీతులు చెప్పద్దు, బూతులు వస్తాయి. అయ్యగారి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు సంకలు ఎగరేసుకుంటూ తీసుకున్నారే. అప్పు తీర్చమంటే ఎందుకురా మీ అందరికి కన్నీళ్లు వస్తున్నాయి? అయ్యగారి ఇనుపెట్టేమైనా పెంచ బ్యాంక్ అనుకున్నారా? పెట్టండి రా, సంతకాలు పెట్టండి. ఉన్న పొలం అంతా మీ అయ్యగారికి రాసిస్తే మేమేటా బతకాలి? బతకడానికి కావలసింది పొలం కాదురా, ప్రాణం. భూములు నమ్ముకుంటే మీకేం మిగులుతురా? అప్పులు చెప్పురా తప్ప. విత్తనానికి అప్పు, ఎరువు కప్పు, పంట వేయడానికి అప్పు, పంట కొయ్యడానికి అప్పు, చివరికి మీరందరూ చచ్చిపోతే మోయడానికి అప్పు. నేను లాక్కెళ్తున్నది మీ భూములే కాదురా, మీ కష్టాల్ని. వేలి ముద్రలు వేస్తారా లేక మీ వేళ్ళు నరికి నన్నే ముద్ర వేసుకోమంటారా?